హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కమ్మగా పుల్లగా నోట్లో ముద్ద పెట్టుకోగానే ఈజీగా గొంతులోకి జారిపోయే ఎంతో టేస్టీ అయిన బెండకాయ కోడిగడ్డు పులుసుని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు రెసిపీలో చూద్దాము. దానికోసం నేను 200 గ్రాముల బెండకాయలని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. అదేవిధంగా ఒక గుంపెడు చింతపండుని కడిగి నానబెట్టుకున్నాను. 2 మీడియం సైజ్ టమాటోలు, ఒక ఉల్లిగడ్డ అండ్ 3 పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. కడిగి పెట్టుకున్న ఈ బెండకాయలని ముందు వెనక ఇలాగ కట్ చేసుకొని మధ్యలో 2 భాగాలుగా చేసుకోవాలి. దాదాపు 1.5 నుంచి 2 ఇంచుల వరకు ఉంటే బెండకాయలు అనేటివి మంచిగా ఉంటాయి. ఒకవేళ చిన్న బెండకాయలు అయితే అలాగే పెట్టేసుకున్నా కూడా నడుస్తుంది. చూడండి, ఈ విధంగా బెండకాయలు అనేటివి మనము కట్ చేసేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిగడ్డను తీసేసుకొని దాన్ని మనము నిలువుగా సన్నగా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం వల్ల వంట అనేది చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ఆ తర్వాత 2 టమాటోలను కూడా సన్నగా కట్ చేసుకోవాలి. పుల్లటి టమాటో పుల్లగా ఉంటే మాత్రం ఒక టమాటో అయినా సరిపోతుంది. వీటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత 3 పచ్చిమిరపకాయలను తీసేసుకొని ఇలా నిలువుగా చీల్చి మరియు దాన్ని అడ్డంగా 2 ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలాగా పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనము కోడిగుడ్లను కూడా ఉడకడానికి పెట్టేసుకోవాలి పక్కన. ఈ ఉడికేలోపు మనము మిగతా ప్రాసెస్ని చూసేసుకుందాము. ఒక కడాయి పెట్టేసుకొని అందులో నూనె వేసుకున్న తర్వాత మనకు నచ్చిన పోపు దినుసులను వేసుకోవాలి. నేను ఇక్కడ మాత్రం జీలకర్ర, ఆవాలు మాత్రమే వాడుతున్నాను. అలాగే పండు మిరపకాయలు, కరివేపాకు వేసుకున్న తర్వాత దీంట్లో ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయలను కూడా వేసేసుకొని వాటి జిగట అనేది పోయేంత వరకు కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని దీన్ని మంచిగా ఇలా విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బెండకాయలు అనేది జిగట అనేది ఉండదు, పచ్చి వాసన అనేది కూడా పోతుంది. ఆ తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని దీని పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఇలాగ ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ కారము, అలాగే 1/2 స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసుకొని మంచిగా ఫ్రై కలుపుకోవాలి. అండ్ దీంట్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇవి బెండకాయలు అనేటివి ఉడికేంత వరకు కొద్దిసేపు ఒక 30 సెకండ్స్ దీన్ని మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసి మంచిగా కలిపేసి ఈ టమాటాలు, బెండకాయలు అనేటివి కూడా మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇవి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఈలోపు మనము నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దీన్ని మనము మంచిగా ఇలాగా దీంట్లో పులుసు అనేది తీసేసి పెట్టుకోవాలి పక్కన. చూడండి, బెండకాయలు, టమాటాలు అనేటివి మెత్తబడిపోయినాయి. ఆ తర్వాత మనము చింతపండు పులుసుని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మనకు కావలసినంత కన్సిస్టెన్సీ ఎంత కావాలో వాటర్ మనకు అంత వాటర్ని ఇందులో మనము కలిపేసుకోవాలి. నేనైతే దాదాపు 2 గ్లాసుల వాటర్ని ఇందులో కలుపుతున్నాను. ఎందుకంటే బెండకాయ పులుసు కొందరికి పలసగా ఉంటే ఇష్టం ఉంటుంది, కొందరికి చిక్కగా ఉంటే ఇష్టం ఉంటుంది కదా అండి. దాని ప్రకారం మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ ఇదే టైంలో మనం కొద్దిగా ఉప్పుని కూడా చెక్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇలా నీళ్లు మరిగేటప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసేసి ఆ తర్వాత మనం ఉడకబెట్టుకున్న గుడ్లని 2 వైపులా కూడా ఘాట్లు పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, గుడ్లు అనేటివి ఒక 15 నిమిషాలు ఇలా మనం ఉడకనిస్తే పులుసు అనేది మంచిగా ఉడికిపోతుంది. ఈ తర్వాత మనం లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసేసుకొని దించేసుకోవాలి. మనము లాస్ట్కి ఇందులో చెప్పడం మర్చిపోయానండి, బియ్యం పిండిని కూడా 1 స్పూన్ బియ్యం పిండిని అందులో కలుపుకోవాలి. కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత దీన్ని మనము దించేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బెండకాయ ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.